ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎంత ఫీజు ఉంటుంది, మెయిన్గా లైబ్రరీ కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇదంతా కూడా వీడియోలో అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఫీజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇది మనకు త్రూ కౌన్సిలింగ్ ఒక విధంగా ఉంటాయి, లేదు అంటే త్రూ మేనేజ్మెంట్లో ఒక విధంగా అయితే ఉంటాయి. దట్టు ఒక ప్రైవేట్ కాలేజీకి సంబంధించి అది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ముందుగా గవర్నమెంట్ కాలేజీలు ఎలా ఉంటాయి అన్నది గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్గా అప్డేట్ చేస్తున్న డేటా అన్నది మనం మాట్లాడుకుందాం. ఇది మనకు ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. దట్టు గవర్నమెంట్ కాలేజెస్లో ఈ విధంగా ఫీజెస్ అయితే ఉంటాయని మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు ఎంత అంటే 3,800 రూపీస్ ప్లస్ అలానే ఒక 1,000 రూపీస్ మీరు ఎక్స్ట్రాగా అయితే పే చేయాలి. సో ఓవరాల్గా 4,800 రూపీస్ మనకు గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు అయితే ఉంటుంది. అంటే త్రూ ఎవరైతే పాలిసెట్ ద్వారా ఒక గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకుంటారో వాళ్ళకి 4,800 రూపీస్ పర్ ఇయర్ ఫీజు అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్. మనకు మేబీ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ సపరేట్ ఉంటాయి, కానీ ఓవరాల్గా మీరు ఇన్ టైంలో కాలేజ్ ఫీజు వచ్చేటప్పటికి 4,800 రూపీస్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా మీకు ఉండే ఫీజు ఎంత అంటే 4,800 రూపీసే. ఇన్ కేస్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మీ తరపున ఆ 4,800 రూపీస్ గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు, లేదు అనుకున్నట్టయితే మీరే పే చేసుకుంటారు. బట్ ఓవరాల్గా కాలేజ్ ఫీజు వచ్చేటప్పటికి 4,800 రూపీస్ మాత్రమే. ఇందులో ట్యూషన్ ఫీజు అంటే కాలేజ్ ఫీజు మనకు 2,000 ఉంటుంది, రిమైనింగ్ కోర్స్ వర్క్ కానీ గేమ్స్ కానీ అలానే ల్యాబొరేటరీకి సంబంధించి కానీ ఇలా మనకు లైబ్రరీకి సంబంధించి కానీ వీటికి ఈ విధంగా స్ట్రక్చర్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా 4,800 రూపీస్ మనకు ఫీజు అయితే ఉంటుంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ రిలేటెడ్గా. మరి ప్రైవేట్ కాలేజ్ రిలేటెడ్గా చెప్తున్నది ఏంటి అంటే అఫీషియల్ అప్డేట్ చేసుకున్న దాని ప్రకారం యాజ్ పర్ జీవో నెంబర్ 38 అని చెప్పి మనకైతే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మరి జీవో నెంబర్ 38 ప్రకారం ఎంత ఫీజు ఉంది ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి అని గమనించినట్టయితే 25,000 మనకు ఫీజు అయితే ఉంది. ఐ మీన్ 25,000 ఆర్ 24,000 చేంజ్ అలా మనకు ఫీజు అయితే ఉంది. సో కాబట్టి ఏంటి అంటే ఎవరికైతే ప్రైవేట్ కాలేజెస్లో త్రూ పాలిటెక్నిక్ ఐ మీన్ త్రూ పాలిసెట్ ఎవరైతే సీట్ వస్తుందో వాళ్ళకి 25,000 పర్ ఇయర్ ఫీజు అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, త్రూ పాలిసెట్ మాత్రమే. అలా కాకుండా మేము మేనేజ్మెంట్లో వెళ్ళి జాయిన్ అవుతామనుకుంటే అక్కడ ఫీజు అనేది ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే మీకు పాలిసెట్లో సీట్ రాకనే మేనేజ్మెంట్లో వచ్చి ఉంటారు కాబట్టి కాలేజ్ వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ అప్పుడు వాళ్ళు ఎక్కువగానే ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. సో మీరు ఎవరైతే త్రూ పాలిసెట్ ద్వారా ప్రైవేట్ కాలేజ్కి సీట్ వస్తుందో అప్పుడు మీకు 25K ఫీజు అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఫీజు రింబర్స్మెంట్ వచ్చినట్టయితే ఆ ఫీజు మొత్తం గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు, లేదు అనుకున్నట్టయితే మీరే బై హ్యాండ్ 25,000 పర్ ఇయర్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అంటే మనకు గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 4,800 రూపీస్, అలానే ప్రైవేట్ కాలేజ్కి వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క 25,000 ఫీజు అనేది పర్ ఇయర్ అయితే ఉంటుంది. ఇది క్లియర్గా అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఫర్దర్గా జాబ్ అప్డేట్స్గా కావచ్చు, ఫర్దర్గా మనకు సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మిస్ అయితే అవ్వకుండా ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.